మీ పామాయిల్ తోటల్లో కనిపించే ప్రమాదకరమైన పురుగుల్లో రెడ్ పామ్ వివిల్ కూడా ఒకటి. ఈ పురుగు చెట్టు కాండంలోకి ప్రవేశించి గుడ్లు పెట్టడం వల్ల వాటి నుంచి వచ్చే లార్వాలు చెట్టు లోపల భాగాన్ని దెబ్బతీస్తాయి. అలాగే ఈ పురుగును ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. మొదటిగా తోటను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచండి. చెట్లకు గాయాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. గాయాలు ఉన్న చెట్లను ప్రత్యేకంగా గమనించండి. కాండం దగ్గర రంధ్రాలు, రసం కారడం, చెడు వాసన, గోధుమ రంగు పొడి లేదా మధ్య చిగురు బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అని తరచుగా పరిశీలించండి. తోటలో రెడ్ పామ్ వివిల్స్ కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అప్రమత్తంగా ఉండండి. చుట్టుప్రక్కల చెట్లను కూడా పరిశీలించి వివిల్స్ ఉనికిని పర్యవేక్షించండి. అలాగే పాడైపోయిన లేదా దెబ్బతిన్న మొక్కల భాగాలను తోటలో అలాగే వదిలేయకుండా శుభ్రంగా తొలగించండి. వివిల్ సమస్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సరైన నియంత్రణ చర్యలను చేపట్టండి. మీ తోటలో రెడ్ పామ్ వివిల్ ఉందా లేదా ఏదైనా లక్షణం కనిపిస్తుందా? అయితే మాకు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ధన్యవాదాలు.